మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బైపోల్ కేసీఆర్ ను టెన్షన్ పెడుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన పడరాని పాటలు పడుతున్నారు. జెడ్పీటీసీలు ఎంపీటీసీలతో గోవాలో క్యాంప్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గోవాకు వెళ్లారు. గోవాలో జెడ్పీటీసీ ఎంపీటీసీలతో కేటీఆర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం కేటీఆర్ నేతృత్వంలో క్యాంప్ పెట్టడంపై రాజకీయంగా వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ నెల 28న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతోంది. బైపోల్ కోసం గోవాలో క్యాంపు పెట్టడంపై పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి భయంతోనే గోవాలో క్యాంపు పెట్టారంటూ గులాబీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్సీ బైపోల్లో ఓడిపోతే పరువు పోతుందని, ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపైన పడుతుందని కేటీఆర్ ఆందోళనలో ఉన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బైపోల్ కోసం కేసీఆర్ మరియు కేటీఆర్ అయితే గోవాలో మీటింగ్ ను సెట్ చేసుకున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇటు బైపోల్ ఎలక్షన్స్ కు సంబంధించి కేసీఆర్ మరియు కేటీఆర్ ఇరువురు కూడా ఇటు గోవాలో ఒక మీటింగ్ ను సృష్టించుకున్నట్టు తెలుస్తోంది. సో గోవాలో వెళ్ళి మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? శాసనసభలో ఎన్నికల్లో ఓటమి తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు అధికారం పూర్తి స్థాయిలో అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక్కసారిగా డీలా పడిపోయిన పరిస్థితి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్లమెంటు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ నేతలందరూ కూడా పోటీకి విముఖత చూపిస్తూ ఇతర పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి. ఎలా దీన్ని కంట్రోల్ చేయాలా అని ఇప్పటికే అటు కేసీఆర్ తలములకలై ఉన్నారు. ఎవరైనా సరే ఆ అభ్యర్థి పోటీకి సిద్ధమైతే చాలు, అటు ప్రచారంతో పాటు మిగతా ఖర్చులన్నింటినీ కూడా భరిస్తామని చెప్తూ వస్తున్నప్పటికీ కూడా పోటీకి అందరూ కూడా ముఖం చాటేస్తున్న పరిస్థితి. చివరికి అభ్యర్థుల ఎంపిక అటు నామమాత్రంగా అటు ఇటుగా ఎంపిక చేసి పూర్తి చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలని చెప్పినా ఆయన పోటీకి విముఖత చూపించి ఆయన అప్పటి నుంచి కూడా ఫోన్లకు అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి. అంతటి దయనీయ పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటూ ఉంది. దానికన్నా ముందు ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి గతంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళు. ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఎలక్షన్ల కన్నా ముందే, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించారు. రేపు 28వ తారీఖున దానికి సంబంధించిన ఎన్నిక జరగాల్సి ఉంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో అటు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక నైరాశ్య పరిస్థితిలో కార్యకర్తలందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానంలో కనుక ఓటమి చెందినట్లయితే ఇక బీఆర్ఎస్ పార్టీ కోలుకునే స్థితి ఉండదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్లతోనైనా పరువు నిలుపుకునే పరిస్థితి కూడా ఉండదన్న ఆందోళన అటు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల్లో వ్యక్తం అవుతుంది. ఓ పక్క ఇప్పటికే అటు లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి ఆమె ఈడీ విచారణ ఎదుర్కొంటుంది. అటు కుటుంబ సభ్యులందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు తదితరులందరూ కూడా ఢిల్లీలోనే ఉండి అక్కడ ఆమెకు ఏ రకంగా న్యాయపరమైన సలహాలు ఇవ్వాలి, న్యాయపరమైన సహాయం అందజేయాలి, దానిపైన అక్కడ విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయం సాధించడంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఇక్కడ విజయం సాధించలేని పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ మొత్తం 171 ఓట్లు స్థానిక సంస్థల ఓట్లు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడంతో ఇప్పుడు కనుక ఓటమి పాలైతే తిరిగి బీఆర్ఎస్ కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే ఢిల్లీలో ఉన్న పనులన్నింటినీ కూడా వదిలిపెట్టి నేరుగా కేటీఆర్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ స్థానిక సంస్థల అభ్యర్థులందరినీ తీసుకెళ్లి గోవాలో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. వాళ్ళందరినీ కూడా గోవాలో పెట్టారు. ఎన్నిక జరిగే రోజు వాళ్ళందరినీ ప్రత్యేక వాహనాల ద్వారా ఇక్కడ తీసుకొచ్చి ఓటింగ్లో పాల్గొనేలాగా చేయాలని భావిస్తున్నారు. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అటు డూ ఆర్ డై సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయింది. ఈ ఎన్నికల్లో కనుక ఓటమి పాలైతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో నేతల్ని నిలవరించడం కష్టమనే భావన ఇప్పటికే పార్టీలో నెలకొనుంది. ఇప్పటికే పార్టీలో అగ్రనేతలతో సహా ద్వితీయ శ్రేణి నేతలందరూ కూడా అధికార పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కొంతమంది నేతలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీలోకి కూడా వెళ్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు స్థానిక
సంస్థల ఎన్నికల్లో కనుక విజయం సాధించడమో లేకుంటే గట్టి పోటీ కనుక ఇచ్చినట్లయితే కొంతవరకు అటు నేతల్ని ఆపే పరిస్థితి ఉంటుంది. అట్లనే కార్యకర్తల్లో కూడా కొంత నైతిక స్థైర్యాన్ని నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దీన్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు వీళ్ళందరినీ కూడా తీసుకొని గోవాలో ప్రస్తుతం క్యాంపును ఏర్పాటు చేశారు. ఆ క్యాంపులో అటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో సహా మర్రి జనార్దన్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క ఓటరు, సర్పంచ్ కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏ ఒక్కరు కూడా తమ చేయ జారిపోకుండా వాళ్ళని కంటికి రెప్పలా అక్కడ కాపాడుకుంటూ వాళ్ళకి కాపలా కాస్తున్న పరిస్థితి ఉంది. అంటే నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంత దయనీయ స్థితిలో వెళ్ళింది అనేది ఈ బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలు చెప్తూ ఉన్నాయి. నిజంగానే ఈ సీటు కనుక నిలబెట్టుకోలేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు ఉంటాయి. వాటితో అటు కార్యకర్తలందరూ కూడా పూర్తిగా నైరాశ్య స్థితిలోకి వెళ్ళిపోతారు, లేకుంటే ఇతర పార్టీలోకి వెళ్ళిపోతారు. బీఆర్ఎస్ బతికి బట్టగట్టే అవకాశం లేదు అని భావిస్తున్న తరుణంలోనే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. స్వయంగా కేటీఆర్ గోవాలో ఆ క్యాంపులోనే ఉంటూ అక్కడ ఉన్న ఓటర్లందరినీ కూడా పార్టీలోనే ఉండాలి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి పైకి లేస్తుంది, కాబట్టి మీరెవరూ కూడా పక్క పార్టీలోకి చేరొద్దు అంటూ వాళ్ళని అక్కడే ఉంచారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ రెడ్డికి ఓటు వేయించే రకంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది ఆ ఎన్నికల్లో అని తెలిసే ఈ తరహా క్యాంపు రాజకీయాలకు తీసుకెళ్లారు. బలవంతంగా చాలామంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను వాళ్ళందరినీ కూడా తరలించే ప్రస్తుతం అయితే గోవాలోనే క్యాంపు కొనసాగిస్తున్నారు. మార్చి 28వ తారీఖున ఎన్నిక జరగబోతుంది. ఆ రోజు నేరుగా వాళ్ళని అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు ఇక్కడికి తీసుకొచ్చి ప్రత్యేక వాహనాలతో వాళ్ళని తీసుకొచ్చి నేరుగా ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక పోలింగ్ బూత్ను ఏర్పాటు చేస్తున్నారు. ఏ పోలింగ్ బూత్లో ఏ అభ్యర్థులు ఓట్లు వేయాలో ఆ ఓటర్లను నేరుగా ఆ పోలింగ్ బూత్ల దగ్గరికి తీసుకువెళ్లే విధంగా బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంది. నిజంగా కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గతంలో ఎప్పుడూ లేనంతగా బీఆర్ఎస్ పార్టీని కలవరపరుస్తుంది. అందుకే నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగాడు. సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకు దీన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి వస్తుంది అనేది సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ పూర్తిగా మునిగిపోయాం, ఈ ఎన్నికల్లో కనుక పోయినట్లయితే ఇంకా మరింతగా కోలుకోలేనంతగా బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటుంది, అందుకే ఈ రకంగా చర్యలు తీసుకున్నారనే భావన సొంత పార్టీ నేతల్లో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.